హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని సూయింగ్ మెషిన్ యూస్ చేసి జర్దోసి ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఎవరికైతే ఆరీ వర్క్ రాదో ఈ వీడియో బాగా యూజ్ అవుతుందన్నమాట. నేను చిన్న డిజైన్ ఒకటి డ్రా చేస్తున్నాను ఓవెల్ షేప్లోని. ఈ వీడియోలోని జర్దోసి సూయింగ్ మెషిన్తోని ఎలా స్టిచ్ చేయొచ్చో ఎలా స్టిచ్ చేయకూడదో కూడా చూద్దాము. డూస్ అండ్ డోంట్స్ అనమాట. లాస్ట్ వీడియోలోని డిజైన్ అనేది స్క్వేర్ షేప్లో కదా తీసుకున్నాం మనం. ఈ వీడియోలోని ఓవెల్ షేప్లోని ఇలా డ్రా చేస్తున్నాను. స్లీవ్స్ డిజైన్ చేయడానికి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయండి. నేను జస్ట్ రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను డిజైన్ అనేది. వర్టికల్ అండ్ హారిజంటల్ లైన్స్కి సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తానండి. అలాగే ఫ్లోరల్ స్లీవ్స్ కూడా అవుటర్ లైన్ ఉంది కదా, డిజైన్ అవుటర్ లైన్కి మాత్రం జర్దోసి యూస్ చేస్తాను. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాని వాళ్ళు ఓన్లీ జిగ్జాగ్ స్టిచ్ యూస్ చేసే ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాము. డిజైన్ స్టెన్సిల్స్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు. ఇది రఫ్ క్లాతే కాబట్టి జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తాను అనమాట. జర్దోసి స్ట్రింగ్స్ లాంగ్ బిఫోర్ పర్చేస్ చేసిన ఉన్నాయి, ఇవే యూస్ చేస్తాను. అలాగే మెషిన్ సెట్టింగ్స్ కూడా చూద్దామండి. సిల్క్ థ్రెడే యూస్ చేస్తున్నాను కాబట్టి థ్రెడ్ టెన్షన్ అనేది 0లో ఉంచాను. బాబిన్లో థ్రెడ్ ఏమో కాటన్దే ఉంచాను. జిగ్జాగ్ ఫుట్ అలాగే జిగ్జాగ్ స్టిచ్ అనమాట Cలో ఉంచుతున్నాను. లెంత్ ఏమో 1లో ఉంచానండి. ఇలాగా కాటన్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. కాటన్ థ్రెడ్కి థ్రెడ్ టెన్షన్ అనేది 4లో ఉంచేసినా పర్వాలేదు. ఇలా వర్టికల్ అండ్ హారిజంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో జిగ్జాగ్ స్టిచ్తోని ఫిల్ చేసేయడమే అనమాట, స్టిచ్ చేసేయడమే. బక్రం కూడా ప్లేస్ చేశానండి క్లాత్ కింద. వర్క్ అనేది బాగా వస్తుంది, స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి. ఆరీ నీడిల్తోని వర్క్ చేయడం రాకపోయినా ఇలా కూడా చాలా బాగుంటుందండి. నేను జస్ట్ ఆరీ నీడిల్తోని చైన్ స్టిచెస్ అలాగే బీడ్సే ఎక్కించగలను. జర్దోసి స్టిచ్ చేయడం రాదు. ఈ వర్క్ తొందరగా కూడా అయిపోతుంది మెషిన్ మీద. జర్దోసి అవుట్లైన్ అనేది ముందే స్టిచ్ చేయకూడదండి. స్టిచ్ చేయడం వల్ల జర్దోసి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోరల్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ కలర్ చేంజ్ చేశానండి ఇక్కడ నేను. ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ నేను ఫుల్గా ఏం ఫిల్ చేయట్లేదండి. ఫుల్గా ఫిల్ చేయాలి అంటే ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తే బాగుంటుంది అనమాట, తొందరగా అయిపోతుంది. ఇక్కడ జస్ట్ అవుట్లైన్సే నేను స్టిచ్ చేస్తున్నాను ఇలాగ జిగ్జాగ్ స్టిచ్తోని.
సో ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు జర్దోసి లైన్ స్టిచ్ చేద్దాము. దానికి నేను ఇక్కడ బీడింగ్ ఫుట్ యూస్ చేస్తున్నానండి, లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా. జర్దోసి స్టిచ్ చేయడానికి మెషిన్ సెట్టింగ్స్ అండి, జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇలాగా సెలెక్టర్ ఏమో డీలో ఉంచాను, లెంత్ ఏమో 3లో ఉంచాను. 3లో అయినా ఉంచవచ్చు, 2లో అయినా ఉంచవచ్చు. ఫుట్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. పాదం బీడింగ్ ఫుట్ అనమాట, నేరో బీడింగ్ ఫుట్. మిషన్ మీద జర్దోసి స్టిచ్ చేసినప్పుడు కంపల్సరీగా బీడింగ్ ఫుట్ ఉండాలండి, లేకపోతే జర్దోసి అనేది స్ట్రింగ్స్ సాగిపోతాయి అనమాట, బాగుండదు. ఎందుకంటే బీడింగ్ ఫుట్స్కి ఛానల్స్ ఉంటాయి, నేరో ఛానల్ ఒకటి, వైడ్ ఛానల్ ఒకటి. అది జర్దోసి అనేది ప్లేస్ చేయడానికి ఉంటుంది, మామూలు ఫుట్కి అలా ఉండదు. బీడింగ్ ఫుట్ అనేది మెయిన్గా స్టోన్ లేసెస్ అలాగే బాల్ చైన్స్ స్టిచ్ చేయడానికి అనమాట, పర్ల్స్ చైన్. జర్దోసి అనేది నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను, బీడింగ్ ఫుట్ యూస్ చేసి ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు అని చెప్పి. బీడింగ్ ఫుట్ లేని వాళ్ళు జర్దోసిని గమ్ పెట్టి అంటించేసిన తర్వాత హ్యాండ్ స్టిచెస్ ఇవ్వచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది, కాస్త టైం టేకింగ్ అంతే. సో ఇలా స్టిచ్ చేస్తానండి. జర్దోసి బార్డర్ అనమాట ఇది. ఉత్తి బార్డరే ఎందుకు స్టిచ్ చేశాను, వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ ఎందుకు స్టిచ్ చేయలేదంటే, ఇందాక చెప్పినట్టుగా ముందు లైన్ డిస్టర్బ్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్ మనం స్టిచ్ చేసేటప్పటికి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి కదా, ఇగో ఇలా అనమాట. అదే మీకు చెప్తానన్నాను, ఇలా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. లోపల జర్దోసి కావాలంటే మనం గమ్ పెట్టి అంటించేయచ్చు, అంటించేసిన తర్వాత హ్యాండ్ స్టిచెస్ ఇవ్వచ్చు. లేదు లోపల కూడా జర్దోసి కావాలంటే ఓన్లీ వర్టికల్ లైన్స్ అయినా స్టిచ్ చేయండి, లేకపోతే హారిజాంటల్ లైన్స్ అయినా స్టిచ్ చేయండి. కాకపోతే రెండు కలిపి స్టిచ్ చేయడం వల్ల ఇందాక చెప్పినట్టుగా ఇలా డిస్టర్బ్ అయిపోతుంది జర్దోసి అనేది. సో మిషన్ మీద జర్దోసి స్టిచ్ చేయడానికి ఇవన్నమాట డూస్ అండ్ డోంట్స్. డిజైన్ లోపల లైన్స్ అంటించేసిన తర్వాత చేయొచ్చు అనమాట జర్దోసి. హ్యాండ్ స్టిచెస్ ఇవ్వచ్చు, అక్కడక్కడ టాకాల్లాగా వేసేయచ్చు అనమాట, ఫర్దర్గా ఊడకుండా. హారిజాంటల్ లైన్స్ కూడా చిన్న చిన్న జర్దోసి పీసెస్తోని అంటించవచ్చు. నేను ఇలా ఉంచేస్తున్నాను. డిజైన్ని అలా ఉంచవచ్చు, లేదంటే కట్ వర్క్ లాగా చేయొచ్చు అనమాట. ఇలాగా నేను హీట్ ఇస్తున్నాను అగరబత్తితోని. అయితే కట్ వర్క్ చేయాలని అనుకుంటే మాత్రం జర్దోసి స్టిచ్ చేయకముందే కట్ వర్క్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చేయడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది. తర్వాత జర్దోసి మనం అటాచ్ చేయొచ్చు. దీని తర్వాత ఓన్లీ జర్దోసితోనే రౌండ్ డిజైన్ ఎలాగా చేయొచ్చు అది కూడా చూద్దామండి. అది ఈజీగానే సింపుల్గానే చూపిస్తాను. సో ఇదండి డిజైన్, కట్ వర్క్ డిజైన్. జర్దోసి అటాచ్ చేయకముందు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రెండోసారి కూడా మనం దాని మీద జిగ్జాగ్ ఇస్తాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. లాస్ట్లో ఇలాగా పర్ల్స్ ఉంటే పర్ల్స్, కుందన్స్ ఉంటే కుందన్స్ అటాచ్ చేసేయచ్చు. ఇలా కాంట్రాస్ట్ కలర్ బేస్ ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా బాగుంటుంది. స్లీవ్స్కి ఇలాంటి డిజైన్స్ బాగుంటాయండి.
నెక్స్ట్ రౌండ్ డిజైన్ ఒకటి చూద్దాము. జస్ట్ సింపుల్గానే చూపిస్తానండి, ఓన్లీ జర్దోసి స్టిచ్ చేయడమే చూపిస్తాను. ఫ్లోరల్స్ ఏమీ వేయను, ఎగ్జాంపుల్కి అన్నమాట. ఇది ఇందాక చెప్పినట్టుగా హారిజాంటల్ లైన్స్ తీసుకోవట్లేదు, జర్దోసి అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇలాగా జస్ట్ ఇలాగే స్టిచ్ చేస్తాను అంతే. ముందు లోపల లైన్స్ అనేవి స్టిచ్ చేసేయడం బెస్ట్ జర్దోసితోని, తర్వాత అవుట్లైన్ స్టిచ్ చేయొచ్చు, పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. హారిజంటల్ లైన్స్ కావాలి అనుకుంటే గమ్ము పెట్టి అంటించేయచ్చు, ఇలా ఇన్ని విధాలుగా చేయొచ్చు. లేదు అంటే అవుట్లైన్ అనేది ఇలాగా సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, జిగ్జాగ్ స్టిచ్తోని ఇన్ని విధాలుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట డిఫరెన్సెస్, డూస్ అండ్ డోంట్స్. ఇప్పుడు ఒకవేళ జర్దోసి లేకపోయినా, జర్దోసి కాకుండా జరీ థ్రెడ్ యూజ్ చేసి జిగ్జాగ్ స్టిచ్తో కూడా చేయొచ్చు ఇలాంటి డిజైన్స్. ఇది కూడా చూద్దామండి. జరీ థ్రెడ్తోనే చేస్తున్నాను, ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా వస్తుందండి, ఓన్లీ జరీ థ్రెడ్తోనే చేయొచ్చు అనమాట ఇలాంటి డిజైన్స్. సో ఇవన్నమాట, జర్దోసితో కానీ సిల్క్ థ్రెడ్స్తో కానీ జరీ థ్రెడ్తో కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మెషిన్తోనే. హ్యాండ్ వర్క్ అయినా చేయొచ్చు వీటితోని, కాకపోతే హ్యాండ్ వర్క్స్ అనేవి టైం టేకింగ్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ అండి.